హలో పీపుల్ నమస్తే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ఇయర్ అయితే వినాయక చవితి నేను చాలా చేసుకున్నాను. ఎందుకంటే మమ్మీ డ్యాడీ దగ్గరుండి నా చేత చేయించారు కాబట్టి. అంటే ప్రసాదాలు, పువ్వులు, పత్రాలు ఇవన్నీ మమ్మీ డ్యాడీ చూసుకున్నారనుకోండి. నేనైతే దేవుడిని అలంకరించేసి, దీపం పెట్టి మెయిన్ మంత్రాలు అలానే కథ నేనే చదివా అనమాట. అండ్ నాకైతే వినాయకుడి అనుగ్రహం కలిగింది అని అనిపించింది. ఎందుకంటే ఈ దీపం చూస్తున్నారు కదా! నేను 2 దీపాలు పెట్టా అనమాట. అవి యూజువల్లీ ఎప్పుడు పెట్టే దీపాలే. చిన్న చిన్న దీపాలే అనమాట. 3, 4 అవర్స్‌కి కొండెక్కిపోతాయి. కానీ మార్నింగ్ పెట్టిన దీపం నూనె అయిపోయినా సరే కొండెక్కిపోకుండా అలానే ఉన్నాయి. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో. ఇంకా 6:30కి మనం వినాయకుడిని దగ్గరలో ఉన్న పెద్ద వినాయకుడికి సమర్పించేయాలి కాబట్టి ఫ్రెష్ అప్ అయిపోయి నీట్‌గా మళ్ళీ ఆ పువ్వులు, పత్రాలు మొత్తం అన్నీ కూడా ఒక పళ్ళెంలో పెట్టుకొని ఇల్లంతా వినాయకుడికి చూపించేయాలనమాట. అలానే నా బుజ్జి పిల్లలిద్దరికీ కూడా చూపించేసాను. ఇంకో మేడం గారు కిందన తిరుగుతున్నారు. ఇంకా మనం పెద్ద వినాయకుడి దగ్గరికైతే వచ్చేసాం. ఈ ఇయర్ బొమ్మనైతే మేమే ఇచ్చామనమాట. ఇదంతా కూడా మట్టితో చేసింది. నేచురల్ కలర్స్‌తో చేసింది. మార్నింగ్ ఎంత హ్యాపీ అనిపించిందో ఇప్పుడు అంతే బాధగా ఉంది.